టీడీఆర్ బాండ్ల జారీ అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. బాండ్ల జారీలో అక్రమాలకు తావు లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు టౌన్ ప్లానింగ్ విభాగంతో రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలన్నారు. అలాగే సర్వే నెంబర్లు, ఈసీలు, ఓనర్షిప్ డాక్యుమెంట్ల జారీ పారదర్శకంగా ఉండేలా సాంకేతికంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ టీడీఆర్ బాండ్లలో గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. కొందరు వైసీపీ నాయకులు టీడీఆర్ బాండ్ల ముసుగులో కోట్లాది రూపాయల అక్రమార్జనకు ధ్యేయంగా దాన్ని చేస్తున్నారు. అయితే వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ఈ టీఆర్ బండ్ల అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఏసీబీతో పాటు పురపాలక శాఖ అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. దీంట్లో కూడా టీడీఆర్ బండ్ల జారీలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చేయాలని చెప్పేసి వెలుగు చూసింది. ఏసీబీ విచారణ కూడా దాదాపు తణుకు ప్రాంతంలో దాదాపు 150 కోట్లకు పైగా కూడా అక్రమాలు చేశాయని చెప్పొచ్చు. అంటే ఒక స్థలానికి విలువకు మార్కెట్ విలువ కంటే దానికి 10 రెట్లు విలువ పెంచేసి టీడీఆర్ బాండ్లు జారీ చేసినట్టు కూడా ఏసీబీ విచారణలో వెల్లడైంది. అయితే దీనిపైన ఈ టీడీఆర్ బాండ్ల జారీల అక్రమాలు అడ్డుకట్ట వేసి కూడా ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో పూర్తిగా ప్రశ్న చేయాల్సిందని చెప్పేసి కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆయన సిఐడిఏలో ప్రత్యేకంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ పైన కూడా రివ్యూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమై ప్రత్యేకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇట్లాంటి అక్రమాలను చెప్పెట్టొచ్చిన విధంగా కూడా అతను మంత్రి వాళ్ళతో సమావేశం నిర్వహించారు. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఈ రెవెన్యూ శాఖతో పాటు, ఈ టౌన్ ప్లానింగ్ తో పాటు, అలాగే మున్సిపల్ శాఖతో పాటు రిజిస్ట్రేషన్ శాఖను అనుసంధానం చేసేలా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలని చెప్పేసి కూడా మంత్రి అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే ఇక్కడ నుంచి కూడా ఈ టౌన్ ప్లానింగ్ శాఖతో రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసి అక్రమాలకు చెప్పే విధంగా కూడా చర్యలు చేపట్టనున్నారు. సర్వే నంబర్లు, ఈసీలు, ఓనర్షిప్ డాక్యుమెంట్లు జారీ పారదర్శకంగా ఉండేలా కూడా సాంకేతికంగా ఏర్పాటు చేసి ఇలాంటి టీడీఆర్ బాండ్ల అక్రమాలను ఎలా చోటు చేసుకున్నా ఇలాంటి అక్రమాలను కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వాళ్ళకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కూడా ఇప్పటికి త్వరలో కూడా మున్సిపల్ శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ కావచ్చు, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా ఒక సాఫ్ట్వేర్ రూపొందించి అక్రమాలు మొత్తం చేయకుండా కూడా భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. ఇక రాబోయే కాలంలో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి శాఖలను కూడా, అంటే మున్సిపల్ పరిధిలోని ఈ టీడీఆర్ బాండ్ల అక్రమాలు వెలుగు చూసాయో అలాంటి అక్రమాలు ఎక్కడ చోటు చేసుకోకుండా టౌన్ ప్లానింగ్, అలాగే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు అధికారులు చెక్ చేసే విధంగా కూడా ఒక ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా మంత్రి నారాయణ అధికారులు ఆదేశించారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.